గైస్ నేను మీ చెంటిక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 29 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు ఈ రోజు జరిగిన నామినేషన్స్ కరెక్ట్ గా జరిగాయా లేదా రివెంజ్ నామినేషన్ జరిగిందా, శక్తి టీమ్ కి చీఫ్ అయిన నిఖిల్ పై బిగ్ బాస్ పక్షపాతం చూపిస్తున్నాడా, అండ్ సో కాల్ సెలబ్రిటీస్ నబీల్ పై టార్గెట్ చేస్తారా, ఈ విషయాలని తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓపెన్ చేసే బిగ్ బాస్ అనౌన్స్మెంట్. బిగ్ బాస్ కిరాక్ సీతకి అనౌన్స్ చేశాడు మణికంఠని జైల్లో వేయమని చెప్పేసి, అండ్ తదుపరి ఆదేశం వరకు జైల్లోంచి రిలీజ్ చేయొద్దని, అండ్ ఫుడ్ తీసుకెళ్లి ఇచ్చేది కూడా ఓన్లీ కిరాక్ సీతని. సో అందరూ మోటివేట్ చేస్తూ మణికంఠని జైలుకి విష్ణుప్రియ అండ్ ప్రేరణ కన్వర్జేషన్. సోనియా వెళ్ళిపోయాక చాలా రిలీఫ్గా ఉందని చెప్పేసి విష్ణుప్రియ అండ్ ప్రేరణ నాతోటి నిఖిల్ ఫస్ట్ టైం వచ్చి మాట్లాడడం అని చెప్పేసి. సో విష్ణుప్రియ సోనియా ఉన్నప్పుడు అసలు పృథ్వీతో మాట్లాడాలంటే కూడా కొంచెం చిరాగ్గా ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉందని వీళ్ళ కన్వర్జేషన్. కట్ చేసే నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ యష్మి కన్వర్జేషన్. నాకు ఈ కన్వర్జేషన్ అయితే నామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అనిపించిండే. సో ఫస్ట్ నిఖిల్ ఏమంటాడంటే, మనకి వీడియో చూపించారు కాబట్టి తెలిసింది విష్ణుప్రియ నన్ను ఇలా అన్నదని చెప్పేసి, అండ్ నా ముందు మటుకు వచ్చేసి నువ్వు నామినేషన్స్ ఉండాలి, ఆడియన్స్కి కనెక్ట్ అవుతావు అని చెప్పేసి డ్యూయల్ గేమ్ ఆడుతుంది. అండ్ యష్మి వచ్చేసి పోక్ చేస్తున్నట్టు అనిపించింది, మిమ్మల్ని పులిహోర అండ్ దద్దోజనం అన్నది. సో అది ఎందుకు అన్నది, ఏ విషయంలో అన్నదని కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి అన్నారు. మీకు ఈ కన్వర్జేషన్లో ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఫర్ మణికంఠ. సో ఇంతటితో నీ శిక్ష ముగించింది, అండ్ కిరాక్ సీతకి జైలు తాళాలు తీసేసి మణికంఠని రిలీజ్ చేయమని చెప్పేసి ఆర్డర్ చేశాడు. సో జస్ట్ నామినేషన్ బిఫోర్ ఇది జరిగింది, అండ్ నాకైతే అర్థం కాలేదు అసలు మణికంఠని అంత తక్కువ టైంలో జైల్లో ఎందుకు వేస్తాడు, అసలు ఆయన రియలైజేషన్ ఉందా లేదా అన్నది కూడా నాకేం అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఫర్ నామినేషన్. ఎవరి ఆశలు అయితే మీరు బూడిద చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకొని తగిన కారణాలు చెప్పి వాళ్ళని నామినేట్ చేయాలి. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయొచ్చు, అండ్ ఎవరు కూడా నిఖిల్ అండ్ కిరాక్ సీతని నామినేట్ చేయడానికి వీల్లేదు, బికాజ్ వాళ్ళు చీఫ్స్ కాబట్టి. మణికంఠ నామినేటెడ్ నైనిక అండ్ యష్మి. నైనికాని నామినేట్ చేసిన రీజన్, తను సరిగా ఆడట్లేదు, సరిగా పర్ఫామ్ చేయట్లేదు, లాస్ట్ 2 వీక్స్ నుంచి కరెక్ట్గా ఆడట్లేదు అని చెప్పేసి, ఓన్లీ బెడ్రూమ్లోనే ఉంటుంది, ఎక్కువ ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నైనిక డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. బట్ డెఫినెట్గా నాకైతే ఇది కరెక్టే అనిపించింది, బికాజ్ ఆల్రెడీ తను యాక్సెప్ట్ చేసింది కాబట్టి వ్యాలిడ్ రీజన్తో మణికంఠ నైనికని నామినేట్ చేశాడు. అండ్ యష్మిని నామినేట్ చేసిన రీజన్, తన లూజ్ టంగ్ వల్ల నామినేట్ చేస్తున్నట్టు మణికంఠ రివెల్ చేశాడు. అండ్ యష్మి ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు తను లూజ్ టంగ్ చేసిందని చెప్పేసి, తను ఆ ఉద్దేశంలో అనలేదు అని చెప్పేసి, తన సెన్స్కి వెళ్ళలేదు ఆ వర్డ్ కూడా అని చెప్పి అనడము. సో యష్మి ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు, బట్ డెఫినెట్గా ఇది యష్మి యాక్చువల్గా యాక్సెప్ట్ చేయలేదు, కానీ తన లూజ్ టంగ్ వల్ల తన అన్న మాట అయితే కరెక్టే, బట్ అది చాలా క్యాజువల్గా అన్నది, అది ఇంకో లెవెల్లో వెళ్ళింది. సో యష్మిని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించిందా లేదా, మీరేమనుకుంటున్నారో కమెంట్స్ వచ్చారు. యాక్షన్ రూమ్లో సోనియా అండ్ ఆదిత్యకి అక్వేరియం పెట్టారు, అండ్ అక్వేరియంలో ఎవరు బ్రేక్ చేస్తే, ఎవరిది అక్వేరియం రెడ్గా అవుతే వాళ్ళు అన్సేఫ్, గ్రీన్గా అయిన వాళ్ళు సేఫ్. సో ఆదిత్య సేఫ్ అయ్యాడు, అండ్ సోనియా డేంజర్ జోన్లో ఉంది. సో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది మణికంఠ అండ్ సోనియా. అనదర్ టాస్క్లో కూడా నేను హెల్ప్ చేద్దాం అనుకొని చెప్పాను, బట్ అది డిస్ట్రాక్ట్ అయిందని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. ఓకే నామినేట్ చేయండి పర్లేదు అని చెప్పేసి నబిల్ యాక్సెప్ట్ చేశాడు. అండ్ సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ, నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు అండ్ నువ్వు రెడీగా లేవు చీఫ్ అవ్వడానికి కానీ, లేకపోతే గేమ్స్లో సీరియస్నెస్ లేదు అని చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేసింది. సో నాకు విష్ణుప్రియ నామినేషన్ అయితే కరెక్ట్ అనిపించింది, కానీ నబిల్కి బదులు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు వాళ్ళ తప్పుల్ని, వాళ్ళు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ని సిల్లీ రీజన్కి నామినేట్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. కిరాక్ సీత నామినేటెడ్ మణికంఠ అండ్ విష్ణుప్రియ. సో మణికంఠని 2 షేడ్స్ చూపిస్తున్నావు, నువ్వు ఒక దగ్గర యాక్సెప్ట్ చేసావు, గివప్ చేసేసావు, అండ్ ఆపోజిట్ టీం దగ్గరకు వచ్చేసరికి నేను గివప్ చేయలేదని చెప్పావు. సో ఇక్కడ అబద్ధాలు ఆడవు కాబట్టి నాకు నచ్చలేదు, అందుకే నేను నీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం. అండ్ మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి 2 టైమ్స్ ట్రై చేస్తాడు, 2 పాయింట్స్ మీద డిఫెండ్ చేసుకున్నాడు మణికంఠ. సో మణికంఠ ఫస్ట్ పాయింట్ డిఫెండ్ చేసుకున్న ఏంటంటే, నేను గివప్ చేయలేదు ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను యాక్సెప్ట్ చేయకపోతే నిఖిల్ తను గివప్ చేస్తా అని చెప్పేసి చెప్పాడు. కావాలంటే నిఖిల్ని అడగమంటే నిఖిల్ ఏమన్నాడంటే, లేదు నేను హెడ్ నాట్ చేయలేదు, ఓన్లీ ఎస్ అని చెప్పేసి జస్ట్ తలకే దించుకున్నాను, కానీ నేను హెడ్ నాట్ చేయలేదు అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. సో నాగార్జున గారు డెఫినెట్గా ఈ విషయంపై ఈ వీడియోని క్లిప్పింగ్ చూపించాలి, సో దట్ మణికంఠ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా లేకపోతే నిఖిల్ నిజాలు దాస్తున్నాడా అనేది అందరికీ ఆడియన్స్కి అర్థమవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, మణికంఠ దేనిపైన డిపెండ్ చేస్తాడంటే, కిరాక్ సీత మాట్లాడేటప్పుడు
మణికంఠని ఇమిటేట్ చేసుకుంటూ మాట్లాడింది. బాడీ లాంగ్వేజ్ కొంచెం గర్లీ టైప్తో చేసి మాట్లాడుతుంటే మణికంఠకి అది నచ్చలేదు. సో నీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు, కరెక్ట్ చేసుకొని మాట్లాడు అని చెప్తే కిరాక్ సీతకి అసలు అర్థం కాలేదు. సో నా బాడీ లాంగ్వేజ్ తప్పు అయితే నీ బాడీ లాంగ్వేజ్ కూడా తప్పు, అసలు నా బాడీ లాంగ్వేజ్ మాట్లాడితే నువ్వెవరు, నువ్వు కూడా ఇలా చేయి చూపెట్టి మాట్లాడకు అని చెప్పేసి కిరాక్ సీత అనడం. యాక్చువల్గా మణికంఠ అన్నయ్య ఉద్దేశం ఏంటంటే తనని గర్లీ విషయంలో చూపిస్తున్నట్టు మాట్లాడితే తను అది కరెక్ట్ చేసుకోమన్నాడు, అంటే ఇమిటేట్ చేయొద్దు అన్నట్టు. అంటే సో తను చెప్పడమే ఇమిటేట్ చేయొద్దు అని చెప్పకుండా నీ బాడీ లాంగ్వేజ్ తప్పు అని అనడం కరెక్ట్, వర్డింగ్ కరెక్ట్ కాదు కాబట్టి కిరాక్ సీతకి రైట్ పాయింట్ వెళ్ళలేదు. అండ్ సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ నామినేట్ చేయడానికి రీజన్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు చీఫ్గా అవ్వడానికి రెడీగా లేవని చెప్పేసి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు. అండ్ సెకండ్ థింగ్, అన్ని గేమ్స్కి కూడా నువ్వు వస్తాను, నువ్వు పిచ్ చేయవు, ఎక్కడ కూడా నువ్వు ఆడడానికి రెడీగా ఉండవని చెప్పేసి కిరాక్ సీత అంటే, సో విష్ణుప్రియ ఏమన్నదంటే కరెక్ట్గా డిఫైన్ చేసుకున్నట్టు అనిపించింది. ఎస్, ఏ గేమ్లో ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళు పిచ్ చేసినప్పుడు వేరే వాళ్ళు వెళ్ళి అది లూజ్ కావడం కన్నా కరెక్ట్ వాళ్ళు వెళ్ళి గెలవడం కరెక్ట్. సో అందుకే నేను కొన్ని గేమ్స్కి పిచ్ చేయను, బట్ అట్లా అని నేను ఎక్కడ కూడా పిచ్ చేయకుండా లేను. గ్రూప్ గేమ్లో కానీ బెలూన్ గేమ్లో కానీ నేను ఆడతా అని చెప్పాను. ఎస్, నేను చీఫ్గా రెడీగా లేనని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దట్స్ ఫైన్, యూ కెన్ నామినేట్ మీ. నేను గేమ్ ఆడి పార్టిసిపేట్ చేసి ఓడిపోవడం కన్నా నేను నామినేట్ చేసుకోవడానికి నేను గిల్ట్ ఫీల్ గాను అని చెప్పేసి విష్ణుప్రియ డిఫైన్ చేసుకుంది. నబిల్ నామినేటెడ్ విష్ణుప్రియ అండ్ నైనిక. సో విష్ణుప్రియని నామినేట్ చేసిన రీజన్, నీలో ఫైర్ లేదు, గెలవాలని చెప్పేసి కప్ కొట్టాలని ఫైర్ లేదు, సో దానివల్ల టీం కూడా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను చెప్పడం. అండ్ విష్ణుప్రియ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఎస్, నేను అన్ని గేమ్లు ఆడలేదు, నేను అనుకున్నంత ఈజీ కాదు, బిగ్ బాస్ షో అనేది టఫ్గా ఉంది, నాకు డెఫినెట్గా ట్రై చేస్తాను. సో అన్ని విన్నింగ్ సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్గా విన్ అవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇంప్రూవ్ కావడానికి ట్రై చేస్తానని చెప్పేసి విష్ణుప్రియ చెప్పింది అండ్ యాక్సెప్ట్ చేసింది తనని నామినేట్ చేయడానికి. అండ్ నైనిక రీజన్ వచ్చేసి, నైనికాని నామినేట్ చేసిన రీజన్, నువ్వు యాక్టివ్గా లేవు, ఓన్లీ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే చీఫ్గా ఉన్నావో నీ పర్స్పెక్టివ్ కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేకపోతే నీ డిసిజన్ మేకింగ్ అని కనిపించింది. బట్ దాని తర్వాత నువ్వు ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నావు, ఆ స్పేస్లోనే ఉండిపోయావు, ఎక్కువ యాక్టివ్గా లేవు, అందరితో మాట్లాడట్లేదు, అన్ని పని చేయట్లేదు, అన్ని ప్లేసెస్లో మాట్లాడట్లేదు అని చెప్పేసి నబిల్ అన్నాడు. అండ్ నైనిక డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది, బట్ డెఫినెట్గా ఇది ఆల్రెడీ సేఫ్ నామినేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నైనిక యాక్సెప్ట్ చేసింది కాబట్టి నబిల్ నామినేట్ చేస్తాడు నైనిక. ఆదిత్య నామినేటెడ్ నైనిక అండ్ విష్ణుప్రియ. సో నైనికాని నామినేట్ చేసింది అయితే క్లియర్గా నాకు రివెంజ్ నామినేషన్ లాగా అనిపించింది. సో ద రీజన్ ఏంటంటే, నైనిక అంతకుముందు ఆదిత్య నామినేట్ చేసినప్పుడు నువ్వు భయపడుతున్నావు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నైనిక లాస్ట్ టైం ఆదిత్య నామినేట్ చేస్తే ఆదిత్య అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నైనికాని నామినేట్ చేశాడు. సో ఎవరైనా చెప్తే నాకు నిఖిల్ కానీ లేకపోతే పృథ్వీరాజ్ ఎవరైతే నా ఏజ్లో హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఉన్నారు వాళ్ళు చెప్తే నేను భయపడుతున్నాను చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ నువ్వు చెప్తే నేను యాక్సెప్ట్ చేయను, నీ దగ్గర ఏ రీజన్ లేదు, సిల్లీ రీజన్ తోటి భయపడుతున్నావు అన్న ఒక రీజన్ తోటి నన్ను నామినేట్ చేసావని చెప్పేసి ఆదిత్య అన్నాడు. ఆదిత్య సెకండ్ రీజన్, నైనికాని నీ సెల్ఫ్ డిసిషన్ లేదు, సో అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తే నైనిక అడిగింది నా సెల్ఫ్ డిసిషన్ ఎక్కడ లేదు అని చెప్తే, నీకు హ్యామర్ దొరికినప్పుడు నువ్వు వెళ్ళి సోనియాకి ఇచ్చావు, అందుకనే నేను సెల్ఫ్ డిసిషన్ లేదు అని అన్నాను అని చెప్పేసి అనడం. అండ్ నైనిక డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది, నేను ఓన్లీ తీసుకోలేదు, ఈవెన్ నిఖిల్ని కూడా అడిగితే నిఖిల్ ఎస్ బ్లిక్ చేశాడు అని చెప్పాడు. సో ఇక్కడ గైస్ నైనిక అయితే నామినేట్ అయింది, ఆదిత్య నామినేట్, ఈ 2 రీజన్స్తో నామినేట్ చేశాడు. సో ఇక్కడ నిఖిల్ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి, నైనికకు కూడా జస్ట్ హైస్ బ్లింక్ చేసి ఇట్లా తలకాయ దించాడు, తను యాక్సెప్ట్ చేసినట్టు. సో మణికంఠకు కూడా సేమ్ బాడీ లాంగ్వేజ్తో సేమ్ యాక్సెప్టెన్స్ చూపించాడు. సో ఇక్కడ ఒక రీజన్, ఇక్కడ ఎస్ అన్నట్టు అక్కడ నో అన్నట్టు. సో ఏది కరెక్టో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, మీరు కూడా కమెంట్స్లో చెప్పండి. నిఖిల్ నిజాలు దాచుతున్నాడు. ఆదిత్య సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ, లూజ్ టంగ్ వల్ల విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు అండ్ విష్ణుప్రియ యాక్సెప్ట్ చేసింది తన నామినేషన్. నిఖిల్ నామినేటెడ్ విష్ణుప్రియ అండ్ మణికంఠ. సో విష్ణుప్రియ నామినేట్ చేసిన రీజన్, ఫస్ట్ రీజన్ వచ్చేసి తను లూజ్ టంగ్ వల్ల మాట్లాడినందుకు తను నామినేట్ చేస్తున్నట్టు. సెకండ్ రీజన్ వచ్చేసి గేమ్ పైన కాన్సన్ట్రేషన్ లేదు, చీఫ్ అయ్యే ఇంట్రెస్ట్ లేదు అండ్ చాలా ఈజీగా తీసుకుంటుందని చెప్పేసి నిఖిల్ అనడం. అండ్ విష్ణుప్రియ దానికి డిఫెండ్ చేసుకుంది, ఎస్ నన్ను నామినేట్ చేసుకున్నా పర్లేదు, నామినేషన్స్లో ఉన్నా పర్లేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పి విష్ణుప్రియ అనడం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డెఫినెట్గా విష్ణుప్రియ ఇలా అనడం కరెక్ట్ కాదు, నామినేషన్స్లో ఉన్నా పర్లేదు అని అనడం, బికాస్ తను తన ఫ్యాన్స్కి డెఫినెట్గా పెయిన్ ఇస్తుంది. సో ఎవ్రీ టైం తన నామినేషన్స్ ఉన్నప్పుడు అందరు ఫ్యాన్స్ కలిసి వాళ్ళు తనకు సపోర్ట్ చేయాలి. సో విష్ణుప్రియ డెఫినెట్గా ఇలా లూజ్ టంగ్ చేసుకోవద్దు, ఇది కూడా ఇది ఒక లూజ్ టంగ్ పార్టే. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్.
అండ్ మణికంఠని నామినేట్ చేసిన రీజన్, ఫస్ట్ థింగ్ గివ్ అప్ చేస్తున్నావు, సెకండ్ థింగ్ మన క్లాన్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నావు, ఆపోజిట్ క్లాన్లో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనడం. అండ్ మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు, లేదు నువ్వు మాటలు దాస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు నాట్ చేసావు అండ్ యాక్సెప్ట్ చేసావు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి, నువ్వు స్ట్రాంగ్గా మన టీం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను వెళ్తా అన్నాను, దానివల్లనే నేను బయటకు వచ్చానని చెప్పడం. అండ్ మణికంఠ నువ్వు ఎప్పుడు కూడా వీక్లీ ఆలోచిస్తావు, ఈ వీక్ ఉంటే చాలు, ఈ వీక్ ఉంటే చాలు అని చెప్పేసి హై హోప్స్తో ఉండాలి, కంప్లీట్గా గేమ్ కప్పు కొట్టాలన్నట్టు ఉండాలి, అలాంటి వాళ్ళు కావాలి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సో నువ్వు ఉన్నా లేకున్నా పర్లేదు అని చెప్పేసి నిఖిల్ అనడం. అండ్ మణికంఠ ఎస్ నేను వీక్ టు ఆలోచిస్తాను, హై హోప్స్తో ఉండను అని చెప్పడం మణికంఠ. నౌ ప్రేరణ నామినేటర్ మణికంఠ అండ్ ఆదిత్య. సో మణికంఠని నామినేట్ చేసిన రీజన్, నువ్వు గివప్ చేస్తున్నావు, గివప్ చేయొద్దు, ఒక ఆపోజిట్ పర్సన్ గురించి నువ్వు అసలు గివప్ చేయొద్దు. ఎస్ నిఖిల్ యాక్సెప్ట్ చేసినా కానీ నువ్వెందుకు గివప్ చేస్తున్నావు, నిఖిల్ యాక్సెప్ట్ చేస్తే తను గివప్ చేస్తాడు, బట్ నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, లేదు అక్కడ ఆల్రెడీ యాక్సెప్ట్ చేయలేదు నన్ను, అందుకనే నేను గివప్ చేశాను అంటే, ఎస్ నువ్వు నలుగురు, ఇద్దరు కాదు నలుగురు యాక్సెప్ట్ చేయకుండా కానీ నువ్వు నాకు ఇష్టం లేదు బట్ మీరు వద్దన్నారు కాబట్టి నేను ఆడట్లేదు, కానీ నాకు ఇష్టం లేదు, మీరు వద్దన్నది ఆడడం నాకు ఇష్టం. ప్రేరణ నామినేటెడ్ మణికంఠ అండ్ ఆదిత్య. సో మణికంఠ నామినేట్ చేయడానికి రీజన్, నువ్వు 2 షేడ్స్ చూపిస్తున్నావు, గివప్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు, గివప్ చేయొద్దు, నువ్వు స్ట్రాంగ్గా ఫీల్ కావాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అన్ని ప్లేసెస్లో నువ్వు నేను స్ట్రాంగ్గా మెంటలీ స్ట్రాంగ్ వీక్ కాదు అని చెప్తావు, సో అలాగే స్ట్రాంగ్గా ఉండాలి. చూస్తే మటుకు రియల్ టైంకి వచ్చేసరికి నువ్వు గివప్ చేస్తున్నావు, ఆపోజిట్ పర్సన్ గురించి నువ్వు గివప్ చేస్తున్నావు అని చెప్పేసి ప్రేరణ మణికంఠకి అనడం. అండ్ మణికంఠ డిఫెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాడు, లేదు అక్కడ ఇద్దరు పర్సన్స్ ఆల్రెడీ నన్ను యాక్సెప్ట్ చేయలేదు గేమ్లో ఆడడానికి, అందుకనే నేను గివప్ చేశానని చెప్పడం. ఎస్ ఇద్దరు పర్సన్స్ కాదు నలుగురు కూడా నేను వద్దన్నా కానీ నువ్వు క్లియర్గా నీ థాట్స్ చెప్పాలి, ఎస్ నాకు ఆడాలని ఉంది బట్ మీరు వద్దంటున్నారు కాబట్టి నేను ఆడట్లేదని చెప్పాలి, కానీ నువ్వు గివప్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా చూపించొద్దు అని చెప్పి ప్రేరణ మణికంఠకి బాగా క్లాస్ తీసుకుంది అండ్ చాలా క్లారిటీతో మాట్లాడింది. ప్రేరణ ఇంతకుముందు అయితే క్లారిటీ ఉండకపోతుండే కానీ తన స్పీచ్లో, బట్ ఇప్పుడు ఈ మధ్య డెఫినెట్గా లాస్ట్ 2 వీక్స్ నుంచి తన స్పీచ్లో కూడా క్లారిటీ చాలా బాగా మాట్లాడుతుంది. మీకేమనిపించిందో కమెంట్స్లో. అండ్ సెకండ్ నామినేషన్ ఆదిత్య గారిని నామినేట్ చేసింది. ఆదిత్యని నామినేట్ చేయడం, మీకు గుండె ధైర్యం లేదు, మీరు గుండె ధైర్యం తెచ్చుకోవాలి, మీరు స్ట్రాంగ్గా ఆడతారు, బట్ ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి కొంచెం షివరింగ్ అవుతుంటారు, అది ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ మీరు ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే దాంట్లో 10 పాయింట్స్ 9 పాయింట్స్ మీరు పాజిటివ్ చెప్పి ఒక నెగిటివ్ చెప్పి నామినేట్ చేస్తారు. సో మీరు ఏదైనా పాయింట్ చెప్తే ఎవరైనా నామినేట్ చేసి స్ట్రాంగ్గా నామినేట్ చేయాలి, షుగర్ కోట్ చేసి చెప్తే దాంట్లో మీరు చెప్తున్న నెగిటివ్ చాలా చిన్నగా ఉంటుంది, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్పి నెగిటివ్ పాయింట్స్ చెప్పేసరికి ఆ నెగిటివ్ అనేది హైలైట్ కావట్లేదు అని చెప్పేసి ప్రేరణ అనడం. అండ్ ఆదిత్యకి తనకి అది అర్థం కాలేదు, ఎస్ షుగర్ కోట్ చేసి చెప్పడం తప్పు కాదు అని ఆదిత్యని వార్న్ చేయడం. అండ్ నామినేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆదిత్య మంటల్లో చేతులు పెట్టి తన ఫోటో తీసి బయట పెట్టడం అండ్ ఇది నా ధైర్యం, ఇది నా కరేజ్ అని చెప్పడం. సో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు ఆదిత్యకి, ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పేసి, తక్షణమే ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మానేయాలని చెప్పేసి ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చాడు. సో ఆదిత్య సారీ చెప్పాడు. సో గైస్ ప్రేరణ నామినేట్ చేసిన ఇద్దరు పర్సన్స్ కరెక్ట్ నామినేషన్స్ అనిపించింది అండ్ చాలా బాగా క్లారిటీ ఆఫ్ స్పీచ్ చాలా బాగుంది. ఆదిత్యాన్ని గుండె ధైర్యం లేదని చెప్పేసి, మణికంఠకి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఏ విషయమైనా క్లారిటీతో మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడాలి, 2 పాయింట్స్ 2 షేడ్స్ ఉండొద్దు అని చెప్పడం. ప్రేరణ స్పీచ్ ఆఫ్ క్లారిటీ చాలా ఇంప్రూవ్ అయింది, గేమ్ ఆఫ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా తను కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. విష్ణుప్రియ నామినేటెడ్ నైనిక అండ్ నబిల్. సో నైనిక నామినేట్ చేసిన రీజన్, నువ్వు యాక్టివ్గా లేవు లాస్ట్ 3-4 వీక్స్ నుంచి, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం. అండ్ నైనిక కూడా యాక్సెప్ట్ చేసింది ఆల్మోస్ట్ విత్ దట్ రీజన్. అండ్ సెకండ్ నబిల్ని నామినేట్ చేసింది రీజన్, సంచాలక్గా ఫెయిల్ అవుతున్నావు, సో సంచాలక్గా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, సంచాలక్గా ఇంకొంచెం ఫోకస్గా ఉండాలని చెప్పేసి నబిల్ని అనడం. ఎస్ నబిల్ యాక్సెప్ట్ చేశాడు, ఎస్ నేను ఫెయిల్ అయ్యాను సంచాలక్గా, నెక్స్ట్ టైం నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఆడతాను, స్ట్రాంగ్గా నిలబడతాను యాజ్ ఎ సంచాలక్ అని చెప్పడం. బట్ నబిల్ 1 మోర్ డిఫెండ్ కూడా చేసుకున్నాడు, నా తప్పుని నేను యాక్సెప్ట్ చేశాను అండ్ మీ అందరికీ కూడా వచ్చి అపాలజీస్ చెప్పాను, సో మీరు అందరు కూడా యాక్సెప్ట్ చేశారు అండ్ ఫస్ట్ దాంట్లో యాక్సెప్ట్ చేసింది నువ్వే అని చెప్పేసి విష్ణుప్రియకి చెప్పాడు. సో గైస్ ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నబిల్ తన యాక్సెప్ట్ చేసినప్పుడు, తన తప్పుల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు క్లారిఫికేషన్కి వేరే వాళ్ళు కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు ఎస్ అని చెప్పేసి, బట్ ఎవరు కూడా డిఫెండ్ చేయకుండా క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు, డిఫెండ్ చేస్తే అది వేరే ఉంటుంది, బట్ అక్కడ డిఫెండ్ చేసినప్పుడు అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చి అపాలజీస్ చెప్పినప్పుడు అందరు యాక్సెప్ట్ చేసి
బట్ నామినేషన్ టైంకి వచ్చేసరికి మళ్ళీ నామినేట్ చేయడం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదనిపించింది. సో విష్ణుప్రియ నబిల్ని నామినేట్ చేయడం డెఫినెట్గా కరెక్ట్ కాదు. అక్కడ యష్మి ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. మనకి తప్పులు యాక్సెప్ట్ చేసి ఉన్న వాళ్ళని కూడా నామినేట్ చేసే ఆప్షన్ ఉండే. బట్ విష్ణుప్రియ నామినేషన్ డెఫినెట్గా తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్. యష్మి నామినేటర్ మణికంఠ అండ్ ఆదిత్య. సో మణికంఠని రివెంజ్ నామినేషన్లో చేస్తున్నాను చెప్పేసి యష్మి యాక్సెప్ట్ చేసింది. అండ్ ఆ రీజన్ కాకుండా వన్ మోర్ రీజన్, నువ్వు గివ్ అప్ చేసావు కాబట్టి కూడా నేను నామినేట్ చేస్తున్నాను. సో నేను నీ పేరు చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఉండి, నువ్వు ఇంకా వేరే వాళ్ళు కూడా నీ పేరు చెప్పినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే డెఫినెట్గా నేను నా ఇంటెన్షన్ చేంజ్ చేసుకొని వేరే వాళ్ళ పేరు చెప్పేదాన్ని. బట్ నువ్వు చేంజ్ చేయలేదు అండ్ నువ్వు యాక్సెప్ట్ చేసావు అండ్ నువ్వు గివ్ అప్ చేసావు కాబట్టి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకోవాలని చెప్పేసి యష్మి మణికంఠకి చెప్పింది. అండ్ సెకండ్ థింగ్, ఆదిత్యకి నామినేట్ చేయడం, మీరు క్లాన్లో టీమ్ మెంబర్ లాగా చాలా బాగా ఆడుతున్నారు, ప్రతి ఒక్క గేమ్కి ఆడడానికి ముందుకు వస్తున్నారు, ఓడిపోయినా గెలిచినా అని చెప్పేసి. బట్ డెఫినెట్గా ఒక చీఫ్గా మీరు స్టాండ్ చేసుకొని మీ టీం మెంబర్స్కి గైడ్ చేస్తారు అని అనుకోవట్లేదు, అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది యష్మి. అండ్ ఆదిత్య యాక్సెప్ట్ చేశారు, డెఫినెట్గా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను యాజ్ ఎ చీఫ్ మెంబర్ కావడానికి, బట్ డెఫినెట్గా ఛాన్స్ వస్తే చీఫ్గా అయ్యి నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఆదిత్య చెప్పాడు. పృథ్వీరాజ్ నామినేటెడ్ మణికంఠ అండ్ నైనిక. సో నైనికాని నామినేట్ చేసిన రీజన్, హ్యామర్ గేమ్ ఆడుతున్నప్పుడు పృథ్వీరాజ్ విష్ణుప్రియతో మాట్లాడుతూ ఉంటే నైనిక మధ్యలో వచ్చేసి నువ్వు మా ఫ్రెండ్షిప్ని చెడగొట్టద్దని చెప్పేసి అంటది పృథ్వీరాజ్తో. సో పృథ్వీరాజ్ అక్కడ చాలా కోపం పడతాడు అండ్ పృథ్వీరాజ్ క్లియర్గా చెప్తాడు, అసలు మీ టాపికే నేను మాట్లాడట్లేదు అండ్ నువ్వు అడ్వాన్స్గా మాట్లాడుతున్నావు, అసలు ఏం విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు అని చెప్పేసి పృథ్వీరాజ్ బాగా ఇరిటేట్ అవుతాడు. అండ్ ఫర్దర్గా విష్ణుప్రియ చెప్తుంది, ఎస్ తను అసలు నీ మాట మాట్లాడట్లేదు, మా టాపిక్ వేరే మాట్లాడుతున్నాము అని చెప్పేసి. అండ్ నైనిక అప్పటికప్పుడు పృథ్వీరాజ్కి పిలిచి అపాలజీస్ చెప్పింది. బట్ డెఫినెట్గా అది హర్ట్ అయింది కాబట్టి పృథ్వీరాజ్ ఇప్పుడు నేను నామినేట్ చేస్తానని చెప్పి చెప్పడం. అండ్ నైనికకి క్లియర్గా చెప్పాడు, తెలుసుకోకుండా మాట్లాడొద్దు, తెలుసుకొని మాట్లాడు, అడ్వాన్స్గా మాట్లాడొద్దు అని చెప్పేసి నైనికకి వార్నింగ్ ఇచ్చాడు అండ్ నామినేట్ చేశాడు. నైనిక కూడా యాక్సెప్ట్ చేసింది. అండ్ మణికంఠకి నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు, వేరే వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేయొద్దు, క్లారిటీ ఉండదు అని చెప్పేసి పృథ్వీరాజ్ మణికంఠని నామినేట్ చేశాడు. సో గైస్ ఇక్కడైతే నాకు ఒకటి క్లియర్గా ఉంది, పృథ్వీరాజ్ ఎవ్రీ టైం మణికంఠని నామినేట్ చేస్తాడు. బేసిక్గా పృథ్వీరాజ్కి మణికంఠ క్లారిటీ నచ్చలేదు అనుకుంటాను. అండ్ సో మేబీ కాన్ఫిడెన్సే కావచ్చు, మేబీ సాక్రిఫైసే కావచ్చు, ఎనీ రీజన్ పృథ్వీరాజ్ ఆల్వేస్ నామినేటింగ్ మణికంఠ. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ వన్ మోర్ అనౌన్స్మెంట్, చీఫ్లని మీరు నామినేట్ చేయలేకపోయారు కాబట్టి మీకు ఒక ప్రత్యేక పవర్ ఇస్తున్నాను అందరు మెంబర్స్కి. సో ఇద్దరు చీఫ్లో ఎవరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరిని మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో మీరు నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇద్దరు ఫొటోస్ని తీసుకురామని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో దట్ మీన్స్ టీమ్ అందరూ కలిసి, అంటే కంటెస్టెంట్స్ అందరూ కలిసి మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఆ చీఫ్ నామినేట్ అవుతాడు, ఇంకో చీఫ్ సేఫ్ అవుతాడు. ప్రేరణ కిరాక్సితని సేవ్ చేయాలని ఎవరు అనుకుంటున్నారో యాజ్ ఎ చీఫ్ అని అందరినీ హ్యాండ్స్ రేస్ చేయమన్నారు. సో ఓన్లీ పృథ్వీరాజ్, యష్మి అండ్ నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ రేస్ చేశారు హ్యాండ్స్. సో ఇక్కడ కిరాక్సిత సేవ్ అయింది అండ్ నిఖిల్ నామినేట్ అయ్యాడు. సో గైస్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నిఖిల్ క్లాన్ పెద్దగా ఉన్నప్పుడు నిఖిల్కి ఆప్షన్ ఇచ్చాడు, మీరు ఒకరిని సేవ్ చేయొచ్చు, ఇంకోళ్ళని నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ ఇక్కడ కిరాక్సిత టీం పెద్దగా ఉన్నప్పుడు కిరాక్సితకు మటుకు ఆ ఆప్షన్ 100% ఇవ్వలేదు, 50-50 ఛాన్సెస్ ఇచ్చాడు. సో ఇక్కడ నిఖిల్ టీంకి అండ్ నిఖిల్కి మరోసారి పక్షపాతం చూపించాడు బిగ్ బాస్. బట్ ఈసారి 100% కాకుండా 50% చూపించాడు. సో డెఫినెట్గా ఇది ఒక పక్షపాతం అనే చెప్పొచ్చు నిఖిల్ తరఫున, నిఖిల్కి సపోర్ట్ చేస్తూ. సో మీకేమనిపిస్తుందో కమెంట్స్. ఈ వీక్కి నామినేట్ అయిన పర్సన్స్ నబిల్, మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య అండ్ నిఖిల్. మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. And thanks for watching. Please like, share and subscribe to my channel for more reviews. Nenu Vichatika signing off.